సో కీమోథెరపీ కాకుండా ఇంకా మనం సైడ్ ఎఫెక్ట్స్ తక్కువతో ఇప్పుడు రీసెంట్ ట్రీట్మెంట్స్ కనుక మనం చూసుకున్నట్టయితే ముఖ్యంగా 3 రీసెంట్ ట్రీట్మెంట్స్ ఉన్నాయి. ఒకటి హార్మోన్ థెరపీ, రెండోది టార్గెటెడ్ థెరపీ, మూడోది ఇమ్యునోథెరపీ. సో ఇవన్నీ ఎలా పనిచేస్తాయి, వీటికి కీమోకి మధ్య డిఫరెన్స్ ఏంటి అంటే ఫస్ట్ థింగ్ హార్మోన్ థెరపీ కనుక చూసుకుంటే, సో కొన్ని క్యాన్సర్స్, అన్ని క్యాన్సర్స్ కాదు, కొన్ని క్యాన్సర్స్ మాత్రం ఇప్పుడు క్యాన్సర్ కణాలు అనేవి ఎలాగా హార్మోన్ థెరపీలో జనరల్గా క్యాన్సర్ కణాలు అనేవి కొన్ని హార్మోన్స్ మీద డిపెండ్ అవుతాయి. అవి పెరగడానికైనా సరే, అవి బతకడానికైనా సరే, దేనికైనా సరే అవి హార్మోన్స్ మీద డిపెండ్ అవుతాయి. ఈస్ట్రోజన్, టెస్టోస్టెరాన్ ఇట్లాంటి హార్మోన్స్ మీద డిపెండ్ అవుతాయి. సో కామన్గా మనం చూసుకుంటే బ్రెస్ట్ క్యాన్సర్ కానీ, ప్రాస్టేట్ క్యాన్సర్ కానీ మోస్ట్ కామన్గా ఇట్లా హార్మోన్ మీద డిపెండ్ అయ్యే క్యాన్సర్స్. సో జనరల్గా ఇట్లా హార్మోన్ మీద డిపెండ్ అయ్యే క్యాన్సర్స్లో మనం హార్మోన్ థెరపీ అనేటువంటిది ఇస్తే, అంటే అది ఇంజెక్షన్ అయినా కావచ్చు, ట్యాబ్లెట్ అయినా కావచ్చు, అదేం చేస్తుందంటే ఒకటి హార్మోన్ ప్రొడక్షన్ని తగ్గిస్తుంది, లేదా హార్మోన్ వెళ్ళి పనిచేసే చోట దాని రిసెప్టార్స్ని బ్లాక్ చేస్తుంది. సో ఈ విధంగా ఆబ్వియస్లీ హార్మోన్ తగ్గించినా కానీ, అది వెళ్ళి పనిచేసే రిసెప్టార్స్ని బ్లాక్ చేసినా కానీ క్యాన్సర్ సెల్స్ పెరగడం అనేది కానీ, లేకపోతే క్యాన్సర్ సెల్స్ ఫర్దర్గా డివైడ్ అవ్వడం అనేటువంటిది తగ్గుతుంది. సో ఇది మనకి హార్మోన్ థెరపీ పనిచేసే విధానం. నెక్స్ట్ టార్గెటెడ్ థెరపీ. సో ఇందులో ఏంటి అంటే క్యాన్సర్ సెల్స్ అనేవి ఒక స్పెసిఫిక్ టార్గెట్ మీద డిపెండ్ అవుతాయి, అవి గ్రో అవ్వడానికైనా కానీ, లేకపోతే అవి డివైడ్ అవ్వడానికైనా కానీ. సో జనరల్గా ఏంటంటే టార్గెటెడ్ థెరపీలో మనం ఈ టార్గెట్ని బ్లాక్ చేస్తాం. సో ఇది మనం ఇంజెక్షన్ రూపంలో అయినా ఇస్తాము, లేకపోతే ట్యాబ్లెట్ రూపంలో అయినా ఇస్తాము. సో టార్గెటెడ్ థెరపీలో మనం ఈ విధంగా మనం క్యాన్సర్ సెల్స్ని కంట్రోల్ చేసుకోవచ్చు. థర్డ్ది ఇమ్యునోథెరపీ. దిస్ ఇస్ ద లేటెస్ట్ ఫామ్. సో ఇమ్యునోథెరపీ అనేది ఈ కొంచెం డిఫరెంట్గా ఉంటుంది మిగతా వాటికంటే. సో జనరల్గా మనకి ఇమ్యూనిటీ అంటే మన బాడీలో ఉన్న రోగ నిరోధక శక్తిని మనం ఇమ్యూనిటీ అంటాం. సో జనరల్గా మన ఇమ్యూనిటీ అనేది మన బాడీ అంటే బయట నుంచి వచ్చేది రకరకాల ఇన్ఫెక్షన్స్ నుంచి మన బాడీని మనకి కాపాడుతుంది ఇమ్యూనిటీ అనేది. సో ఇదే ఇమ్యూనిటీని మనం ఏం చేస్తామంటే ఆర్టిఫిషియల్గా ఇంకొద్దిగా ఎక్కువగా బూస్ట్ చేసి ఆ ఇమ్యూనిటీని మనం క్యాన్సర్ సెల్స్ వైపు డైవర్ట్ చేస్తాం. సో ఆ ఎక్కువగా ఉన్న ఇమ్యూనిటీ అనేది క్యాన్సర్ సెల్స్ వైపు డైవర్ట్ అయ్యి క్యాన్సర్ కణాలను చంపుతుంది. సో ఈ విధంగా ఇమ్యునోథెరపీ అనేది పనిచేస్తుంది. సో ఇది బేసికల్లీ పైన చెప్పినట్టు ఏ పాత్వే మీద డిపెండ్ అవ్వదు, దేని మీద డిపెండ్ అవ్వదు. ఇమ్యునోథెరపీ ఈజ్ ఓన్లీ ప్యూర్ ఇమ్యూనిటీని మనం బూస్ట్ చేసి మనం దాన్ని క్యాన్సర్ సెల్స్ వైపు డైవర్ట్ చేస్తాం. సో ఈ చెప్పిన ఈ 3 పద్ధతులు కీమోథెరపీ నుంచి ఎలా డిఫరెన్స్ ఉంటాయి అంటే, ఒకటి 3 పద్ధతుల్లోనూ సైడ్ ఎఫెక్ట్స్నే చాలా తక్కువ. ఎందుకంటే ఇవి ఓన్లీ స్పెసిఫిక్గా క్యాన్సర్ సెల్స్ని మాత్రమే టార్గెట్ చేస్తే మిగతా సెల్స్ జోలికి జనరల్గా వెళ్ళవు. ఎందుకంటే ఓన్లీ పాత్వే యాక్టివేటెడ్, లేకపోతే డైరెక్టెడ్ ఓన్లీ టువర్డ్స్ ద క్యాన్సర్ సెల్స్. సో ఆ విధంగా మనకి క్యాన్సర్ సెల్స్ మీద ఆ విధంగా మనకి సైడ్ ఎఫెక్ట్స్ అనేవి డెఫినెట్లీ చాలా తక్కువ ఉంటాయి. సెకండ్ థింగ్, మిగతా అంటే కీమోథెరపీతో పోల్చుకుంటే మనకి ఆబ్వియస్లీ అంటే అన్ని స్టేజెస్లోనూ మనం వీటిని ఇవ్వడానికి కుదరదు. బట్ కొన్ని స్టేజెస్లో అంటే అడ్వాన్స్డ్ స్టేజెస్లోనే జనరల్గా ఈ మూడింటిని మనం ఎక్కువ వాడుకోవడం అనేది జరుగుతుంది. అండ్ కీమోథెరపీతో పోల్చుకుంటే ఈ మూడింటికి అడ్వాన్స్డ్ స్టేజ్లో చాలా మంచి ఫలితాలు ఉంటాయి. సో ఇమ్యునోథెరపీ అనేది పైన చెప్పిన 2 వాటి కంటే కొంచెం డిఫరెంట్గా పనిచేస్తుంది. సో జనరల్గా క్యాన్సర్ సెల్స్ పెరుగుతున్నప్పుడు, కణాలు పెరుగుతున్నప్పుడు అది మన బాడీలో ఉన్న నార్మల్ ఇమ్యూన్ సెల్స్ నుంచి తప్పించుకోవడానికి వేరే మార్గాల్ని వెతుక్కుంటుంది. సో ఇమ్యునోథెరపీ అనేది ఏం చేస్తుందంటే ఈ మిగతా మార్గాలను, అది ఏదైతే తప్పించుకుంటుందో ఆ మార్గాలన్నింటినీ మూసివేసి ఇమ్యూనిటీ అనేది మన ఇమ్యునోథెరపీతో ఇచ్చిన తర్వాత ఇమ్యూనిటీ అనేది కొంచెం బూస్ట్ అయ్యి ఇవన్నీ క్యాన్సర్ సెల్స్ వైపు డైవర్ట్ అవుతాయి. ఓన్ ఇమ్యూనిటీనే క్యాన్సర్ సెల్స్ని చంపుతుంది. సో ఈ విధంగా జనరల్గా సైడ్ ఎఫెక్ట్స్ అనేవి కీమోథెరపీతో పోల్చుకుంటే చాలా తక్కువగా ఉంటాయి.